హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఒంగోలు డెవలపర్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మన వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇప్పుడు మనము ఎక్స్టర్నల్ మోడ్ ఫర్ సిఎస్ఎస్ని చూద్దాము. ఆల్రెడీ మనం ఇన్లైన్ అండ్ ఇంటర్నల్ మోడ్ చూసాము. ఇన్లైన్ అంటే ఏం చేస్తాము, విత్ ఇన్ ద ట్యాగ్ యూస్ చేసి చేస్తాం అనమాట. అండ్ ఇంటర్నల్ మోడ్ అంటే హెడ్ ట్యాగ్లో యూస్ చేసి చేస్తాము. అండ్ ఎక్స్టర్నల్ మోడ్ అంటే వేరే ఫైల్ తీసుకొని ఈ ట్యాగ్స్కి అన్ని కలర్స్ అని ఇవన్నీ అవన్నీ అప్లై చేస్తాం అనమాట. ఎందుకు అడిషనల్ ఫైల్ తీసుకోవాలి మనం అంటే, ఈ మొత్తం దీంట్లోనే రాస్తే సమ్ జిగ్జాగ్గా మనకు అంతేం అర్థం కాదు. అందుకనే మనం వేరే ఫైల్ తీసుకొని ఈ సిఎస్ఎస్ మోడ్ అనేది రాస్తాము. దీన్ని లింక్ చేయడానికి ఒక ట్యాగ్ ఉండిద్ది అనమాట, అదే లింక్ ట్యాగ్. అది హెడ్ ట్యాగ్ లో మాత్రమే రాయాలన్నమాట. ట్యాగ్ ఆర్ఈఎల్. ఈ మన ఒక రిలేషన్ అనేది ఏంటిది అంటే స్టైల్ షీట్ అనమాట. ఆర్ఈఎల్ అంటే రిలేషన్. ఇది రాసిన తర్వాత హెచ్ఆర్ఎఫ్ లింక్ చేయడానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే హైపర్ లింక్ అనేది యూజ్ చేయాలి. ఏంటిది, మన ఫైల్ నేమ్ డాట్ ఫైల్ టైప్ 1.css ఇక్కడ కనిపిస్తుంది కదా, 1.css అదే ఇక్కడ రాస్తాను. ఈ ఆర్ఈఎల్ ఏంటంటే దాని యొక్క రిలేషన్ ఏంది, స్టైల్ షీట్ అనేది క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు అనమాట, జస్ట్ ఓపెనింగ్ ట్యాగే. ఈ ఓపెనింగ్ ట్యాగ్ లోనే రాస్తాం అనమాట. ఇప్పుడు మనం ఈ H1కి ట్యాగ్ బేస్ మీద ఇప్పుడు రాద్దాము. అండ్ ఓన్లీ 3 బేసెస్ ఉంటాయి, ట్యాగ్ బేస్ అండ్ క్లాస్ బేస్ అండ్ ఐడి బేస్. ఇప్పుడు మనం ట్యాగ్ బేస్ చూద్దాము. H1కి కలర్ అప్లై చేద్దాము. H1 కలర్ రెడ్. ఇప్పుడు రన్ చేస్తాను. అప్లై అయిందా రెడ్? నేను H2కి ట్యాగ్ బేస్ మీద ఇప్పుడు వీటిలందరికీ గ్రీన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు H2 ఖాళీ బేస్ ఓపెన్ క్లోజ్ కలర్ గ్రీన్. సరే, ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిదానికి అప్లై అయ్యింది అనమాట. ఇట్లా ప్రతిదానికి అప్లై అయిందా, బట్ నాకు అలా వద్దు, దీనికి ఒక కలర్ దీనికి ఒక కలర్ దీనికి ఒక కలర్ రావాలంటే మనము క్లాస్ బేస్ అండ్ ఐడి బేస్ అనేది యూజ్ చేస్తాము. ఫస్ట్ ఐడి బేస్ అనేది ఒక పేజీలో ఒక్కసారి ఉపయోగిస్తారనమాట. HTML అనేది ట్యాగ్ బేస్ మీద రాసాను ఇప్పుడు సిఎస్ఎస్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఐడి బేస్ మీద రాద్దాము. దానికైనా ఏం చేయము, HTMLది ఆ ట్యాగ్కి ముందుకెళ్ళి ఒక స్పేస్ ఇచ్చేసి ఐడి బేస్ అంటే ఐడి అని ఇస్తాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో, దీనికి ఒక ఏం వేయాలనుకుంటున్నారు సిఎస్ఎస్ కాబట్టి వరకు సిఎస్ఎస్ అని ఇచ్చేసుకున్నాం. లేదా మీ ఇష్టం ఏ అని తీసుకోవచ్చు. అట్లా మిగతా అన్ని క్లాస్ ఒకటి మాత్రమే ఐడి బేస్ తీసుకోవాలి, మిగతా అన్ని క్లాస్ బేస్ తీసుకోవాలి. ఈ క్లాస్కి ఏం చేస్తాను, బి అని తీసుకున్నా, దీన్ని సి అని తీసుకున్నాం. ఇప్పుడు ఐడి బేస్ మీద వెళ్ళి రాద్దాము. సిఎస్ఎస్కి వచ్చాను. ఐడి బేస్ మీరు రాయాలంటే హ్యాష్ అనేది ఇవ్వాలి. హ్యాష్ అనేది ఇచ్చి మీరు ఐడిలో ఏమి ఇచ్చారు, ఏ అని ఇచ్చారు కాబట్టి ఏ అని ఇచ్చేసి ఇట్లా ఖాళీ బేస్ ఓపెన్ క్లోజ్ ఇట్లా ఇచ్చేసిన తర్వాత కలర్ గ్రే వచ్చిందా. ఇప్పుడు నేను వేరే చేంజ్ చేస్తాను, మళ్ళీ ఏ అని ఇచ్చాను. అది క్లాస్ బేస్ మీద ఎలా రాయాలంటే డాట్ అనేది యూజ్ చేయాలన్నమాట. క్లాస్ బేస్ మీద, ఐడి బేస్ మీద ఏంటంటే హ్యాష్, క్లాస్ బేస్ మీద ఏంటంటే డాట్ బి. కలర్ మళ్ళీ డాట్ సి కలర్ బ్లూ. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. ఇది ఇలా అనమాట. ఎక్స్టర్నల్ మోడ్ అనేది ఇలా యూజ్ చేస్తారు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మన వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ మీకు కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి రన్ చేయండి.